Hey guys, welcome back to channel 3 Rocks. Back with yet another video. నాకు తెలుసు మీలో చాలామంది ఈ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారని షార్ట్ పెట్టినప్పటి నుంచి. సో ఇక్కడ ఈ వ్లాగ్ చూసేయండి. బేసిక్గా ఈ గేమ్ ఏంటో చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ డైస్ అయితే 6 పడాలి. 6 పడిన తర్వాత ఎవరికైతే 6 పడుతుందో వాళ్ళు మాత్రమే నంబర్స్ రాసుకుంటారు. మిగతా వాళ్ళు 6 పడని వాళ్ళైతే రాయరు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా డైస్ 6 పడేదాకా వెయిట్ చేయాలి. ఎవరికైతే పడుతుందో వీళ్ళు ఎవరైతే రాస్తున్నారో ముందు పెన్ తోటి 1 to 100 నంబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని మరి వీళ్ళు తీసుకొని రాస్తారనమాట. బేసిక్గా డైస్ అనేది 6 పడితేనే మనం రాయగలుగుతాం, లేకపోతే రాయలేము. అది గేమ్ అనమాట. ఎవరికైతే 6 పడుతుందో వాళ్ళైతే నంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 1 to 100 ఎవరైతే ఫస్ట్ ఫిల్ చేస్తే వాళ్ళు విన్నర్ అనమాట ఈ గేమ్. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత అయితే లెమన్ స్పూన్ అయితే ఆడడం జరిగింది. చూస్తున్నారు కదా, ఒకరి మించి ఒకరు ఎంత స్పీడ్గా రావడానికి ట్రై చేస్తున్నారో. లెమన్స్ కింద పడిపోయిన వాళ్ళేమో లెమన్ ఎక్కడుందని వెతుక్కుంటున్నారు. మిగతా వాళ్ళేమో పక్కన వాళ్ళు ఎంత స్పీడ్కి వెళ్తే మనం ఇంకెంత స్పీడ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అన్నమాట. లెమన్ స్పూన్లో మీరు ఎప్పుడైనా చీటింగ్ చేశారా? లెమన్ ప్లేస్లో ఇంకేదన్నా పెట్టి ఆడారా గేమ్స్ని? మా వాళ్ళు అయితే ఇక్కడ లెమన్ ప్లేస్లో గ్వావా, లెమన్ సైజ్ ఉన్న గ్వావాని పెట్టి మిగతా అందరినీ ఆటాడుకున్నారనమాట. మీలో ఎంతమంది ఇలా చీటింగ్ చేసి ఆడారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. ఆ తర్వాత అయితే రన్నింగ్ రేస్ పెట్టడం జరిగింది. రన్నింగ్ రేస్ కూడా ఎవ్వరు ఏం మాత్రం తగ్గకుండా ఎంత స్పీడ్గా ఉరికారో మీరే చూడండి. కిట్టి పార్టీస్లో గేమ్స్ ఆడే వాళ్ళందరూ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే రన్నింగ్ రేస్ మాత్రం పెట్టకండి. రన్నింగ్ రేస్ ఆడుతూ చాలామంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి శారీస్ తోటి అయితే ఈ గేమ్ని ఆడకండి. ఇది ఇంకో గేమ్. ప్లేట్లో అయితే అన్ని రబ్బర్ బ్యాండ్స్ని వేసి ఒక పెన్ తీసుకొని ప్లేట్ని లేపకుండా ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ అయితే తీయాలి. 1 minute ఎవరెన్ని రబ్బర్ బ్యాండ్స్ తీశారనేది గేమ్ అనమాట. మీరు అందరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ప్లేట్ లేపొద్దు, ఒకసారి 2 రబ్బర్ బ్యాండ్స్ రావద్దు, రబ్బర్ బ్యాండ్స్ పెన్ల నుంచి కింద పడొద్దు. రబ్బర్ బ్యాండ్స్ని జుట్టుకేసుకోవడం చూశాను, కానీ రబ్బర్ బ్యాండ్స్తో ఇట్లాంటి గేమ్స్ అయితే నేను కిట్టి పార్టీస్లోనే చూస్తాను, ఎక్కడ చూడలేదు. ఉన్నప్పుడు రబ్బర్ అంటే లవ్వర్ అనేటోళ్ళు. ఈ డైలాగ్ మీలో ఎంతమందికి తెలుసో కూడా షేర్ చేసుకోండి. ఈ ఎక్స్పీరియన్స్, ఈ చిన్న చిన్న మూమెంట్స్, చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసినవి, లేకపోతే ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంటారు కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళు గేమ్స్ ఆడుతుంటే. చిన్నప్పుడు కూడా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ ఈ కిట్టి పార్టీస్లో మాత్రం పెద్దలందరూ కూడా పిల్లలు అయిపోయి వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ని మర్చిపోయి సరదాగా ఒక డేని అలా గడుపుతూ ఉంటారు అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయరేమో, కానీ కిట్టి పార్టీలు కలిస్తే ఒక్కొక్కరు కిలాడీలు అయిపోతారు అనమాట. మీరు చూడొచ్చు ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా మీకు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంకో గేమ్. చిన్నప్పుడు అయితే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నంబర్స్ చదువుతాం. ఇక్కడ లాస్ట్ నుంచి ఫస్ట్ చదవాలి. ఎవరు ఎంత బాగా చదువుతారో చూద్దాం రండి. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది నేను పెద్దలు పిల్లల్లాగా ఎందుకు మారానని చెప్పాను. 50, 49, 48, 45, 46, 45, 44, 43, 42, 41, టోటల్ బాగా చదువుతారా? 39, 29, పోయింది. 40, 41, 42. ఇటు వెనక్కి 49, 48 అట్లా చెప్పాలి. స్టార్ట్. 50, 49, 48, 47, 46, 44, 45, 44. పోయింది. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Backward. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20,
19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్ బంగారం ఇవాళ కిట్టి పార్టీ పార్ట్లాక్ పాట్లక్ హ్యాపీ కిట్టి పార్టీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ స్వీట్ బేబీ లవ్ యూ. ఆగు అబ్బా మీ పేరే వచ్చింది. మైథిలి మన గేమ్ ఆడి గేమ్ ఆడుతున్నాయి చాలా ఉన్నాయి సో ఈ ఎండాకాలం మనుషులం మనమే నీళ్ళు ఎక్కడున్నాయి, ఫుడ్ ఎక్కడుంది అని వెతుక్కుంటాం. మూగజీవులకు కూడా ఇలా పెట్టి ఎంతో కొంత మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మన బాల్కనీలో కానీ ఇలా పెట్టి వాటికి కూడా హెల్ప్ చేయడం అనేది నేర్చుకోండి. ఆ తర్వాత గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా ఇలా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరుగుతుందన్నమాట. మీరు చూసారు కదా ఈ యాంటీ నంబర్స్ 50 నుంచి 1 వరకు అయితే మొత్తం రివర్స్లో ఎంత స్పీడ్గా చెప్పిందో. సో అందుకోసం ఈ గిఫ్ట్ అనమాట. సో నెక్స్ట్ మా మమ్మీ ఆ డైస్ గేమ్ ఎంతమందికి అర్థమైందో అర్థం అవ్వలేదో తెలియదు కానీ ఆ డైస్ గేమ్లో అయితే మా మమ్మీ విన్ అయింది. నెక్స్ట్ ఈ ఆంటీ వచ్చేసి లెమన్ స్పూన్లో విన్ అయింది అనమాట. మీ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అందరు కూడా. ఇంకా స్పోర్టివ్తో ఇలాంటి గేమ్స్ ఆడి ఇట్లా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసుగా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.